ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అమిత్ షా గారు తెలంగాణకు వచ్చిన నాడు అనేక సర్వేల రిపోర్ట్ల ఆధారంగా 12 సీట్లు గెలిచే ఆస్కారం ఉంది. 4 సీట్లలో నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. ఈ దఫా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అత్యధిక సీట్లు గెలుస్తుందని చెప్పి వారు ఫస్ట్ ప్రకటించారు. ఆ తదుపరి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ గడ్డ మీద ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తూ మల్కాగిరి చౌరస్తాలో గొప్ప ర్యాలీ నిర్వహించాడు. ఆ ర్యాలీ నభూతో నా భవిష్యత్ అనే పద్ధతిలో వారు మంత్రముగ్ధులైపోయినారు. మల్కాగిరి చౌరస్తాలో ప్రజలు చూపిన ప్రేమ కావచ్చు, కురిపించిన పూల వర్షం కావచ్చు, చిన్న పిల్లల నుంచి మొదలుపెట్టి ముసళ్ళ వరకు ఇవాళ జై మోడీ అంటున్న నినాదాలు కావచ్చు, వారు అనేక సభలు ప్రస్తావించారు. ఆ రోజే వారు ప్రకటించడం జరిగింది. తెలంగాణలో ఈసారి భారతీయ జనతా పార్టీ గెలవడానికి వాతావరణం సెట్ అయింది అనే మాట వారు మాట్లాడారు. దాంట్లో భాగంగానే ఇప్పటికే ప్రధానమంత్రి గారు జైరాబాద్ పార్లమెంట్లో పాల్గొనడం జరిగింది. అమిత్ షా గారు కూడా సిద్దిపేట, హైదరాబాద్ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ నెల రేపు లేదు ఎల్లుండి 5వ తారీఖు నాడు భారత హోమ్ మినిస్టర్ నుండి అమిత్ షా గారు సాయంత్రం 5:30 గంటలకు పెరడ్ గ్రౌండ్లో జరిగేటువంటి సభలో పాల్గొనబోతున్నారు. ఈ పెరడ్ గ్రౌండ్లో జరిగేటువంటి సభ మల్కాజిగిరి పార్లమెంట్లోని ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజ్గిరి, మేడ్చల్, కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి ఈ 7 నియోజకవర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనబోతూ ఉన్నారు. ఈ సభ తప్పకుండా మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఇప్పటికే ఏ పార్టీ గెలిచే ఆస్కారం లేదు. ఇవాళ గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. తెలంగాణ జిల్లాల నుంచి సెటిల్ అయిన వాళ్ళు కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి సెటిల్ అయిన వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మూలవాసులు కావచ్చు. ఒక్క మాట చెప్పాలంటే వీళ్ళు వాళ్ళు అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు ముక్త కంఠంతో 2 నినాదాలు ఇస్తున్నారు. 3వసారి ముచ్చటగా మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే కావాలి. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అబ్కి బార్ 400 పార్ అనేటువంటి నినాదాన్ని మా పార్టీ నాయకులు, మా పార్టీ కార్యకర్తలు ఇచ్చే నినాదం కాదది. ఇది బాజాప్తా యావత్ దేశ ప్రజానికం అంతా కూడా ముక్తకంఠంతో ఇస్తున్న నినాదం ఇది. ఈ ఇచ్చిన నినాదం అమలు చేయగలిగినటువంటి శక్తి, హక్కు ప్రజలకే ఉంటుంది కాబట్టి 100% ఇది అమలవుతుంది అనేటువంటి విశ్వాసం కలుగుతూ ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ మల్కాజ్గిరి నియోజకవర్గంలో మాది సిట్టింగ్ స్థానం అని ప్రగల్భాలు పలుకుతూ నాయకుల, ఇతర పార్టీల నాయకులకు వెలగడుతూ, కార్యకర్తలకు వెలగడుతూ, ఓటర్లకు ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం, చివరికి ఓట్లను కూడా కొనుక్కోవాలనేటువంటి నీచానికి ఒడిగట్టబోతూ ఉంది. ఇవాళ ఒక వెల్లువలాగా దూసుకుపోతున్న భారతీయ జనతా పార్టీని ఈ డబ్బు, ఈ మద్యం, ఈ కుట్రలు, ఈ బ్రోకర్ మాటలు ప్రజల్ని నిర్వహించలేవు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేరు. అతి తక్కువ కాలంలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కోల్పోయిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఎన్నికల ముందు, మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు 6 గ్యారంటీలు, 66 హామీలు,
400 చిల్లర పైచిలకు పనులు పరిష్కరిస్తా అని చెప్పినట్టు రేవంత్ రెడ్డి ఒక్క ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఆ ప్రయాణం కూడా చాలని బస్సులలో ఇవాళ యాసకు వచ్చింది. ఇప్పటికే చక్కగా బస్సులు నంబర్ ఆఫ్ బస్సెస్ లేవు. అదేవిధంగా మహిళలకు కూడా ముఖం ముత్తింది. అందువల్ల మహిళలకు ఇస్తాన్న 2,500 రూపాయలు కానీ, మహిళలకు ఇస్తాన్న కళ్యాణ లక్ష్మికి తోడుగా తులం బంగారం కానీ, 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయల పెన్షన్ పెంచడానికి కానీ, 4,000